బ్లాక్ ఫ్రైడే సేల్స్ అని బయటకు వస్తే ట్రాఫిక్ స్ట్రక్ అయిపోయినాం మీద. నవంబర్ లాస్ట్ వీక్లో వచ్చే ఫ్రైడేని బ్లాక్ ఫ్రైడేగా సెలబ్రేట్ చేస్తారు కదా. ఆ టైంలో చాలా ఆఫర్స్ ఉంటాయి. అయితే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మీద అయితే అంత ఎక్కువ అయితే నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు. బట్ షూస్, క్లోత్స్, ఇంకా యాక్సెసరీస్, మేకప్ కిట్స్ వాటిపైన చాలా ఆఫర్స్ ఉంటాయి. మేము వెళ్ళేది ఒక పెద్ద మాల్. మేము దాదాపు గంటన్నర ఇక్కడే ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము. సిగ్నల్స్ అన్నీ ఆపేసి పోలీసుల ఆధ్వర్యంలోకి తీసుకొని వాళ్ళు నెమ్మదిగా ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ అటు ఇటు అందరినీ పంపిస్తున్నారు. జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దాటడం కోసం మాకి దాదాపు 1 అవర్ పట్టింది. ఇక్కడ చూడండి పోలీసులు. ప్రతిసారి సేల్స్లో వెళ్తాము, ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఈ టైంలో కాదు ఇంకో టైంలో వెళ్దాం అనుకుంటూనే ఉంటాం. బ్లాక్ ఫ్రైడే సేల్స్ వామ్మ నా మాటలు వినిపిస్తుందో. తిరునాళ్ళలో ఉన్నట్టున్నారు జనాలు బ్లాక్ ఫ్రైడే సేల్స్ కోసం. పార్కింగ్ దొరకడానికి కూడా మాకు 1/2 అవర్ పైగానే పట్టింది. సేల్స్ అంట, ఏడ చూసిన సేల్ 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 అని పెట్టిండ్రు. అడిడాస్లో చూద్దామా 50% ఆఫ్, 60% ఆఫ్, 6 అంట. 6 షూ షాప్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా క్లియరెన్స్ సేల్లో ప్రతిదీ 50% ఆఫ్ ఉంది. చూడాలి మరి ఏమన్నా దొరుకుతాయో లేవో మనకు వచ్చినట్టు. మనుగాడికి ఇప్పుడు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి. I need it more colorful. Not just a plain black. No way. Not this. సో ఆ 6లో ఏం దొరకలేదు, వెళ్ళిపోతా ఉన్నాం. నైకీలో చూద్దాం అనేసి నైకీ షోరూమ్ కోసం. చూడండి ఇదంతా క్యూ, 3-4 సెక్యూరిటీ మధ్యలో నుంచి చేస్తూ ఉన్నారు. ఎంత లైన్ ఉందో. అవేమో బీప్ సౌండ్ వచ్చింది వాళ్ళకి, ఆపేసినారు. ఓ మై గాడ్, బీప్ సౌండ్ వస్తుంది, చెక్ చేస్తూ ఉన్నారు. తిరుమల కొండలో శ్రీవారి దర్శనానికి పోయినట్టు రోలు పక్కనే పెట్టిండ్రు. ఒక్కొక్క లైన్ మూవ్ అవుతా ఉండాలంట. దేవుడా అంతా చూడండి, భగవంతుడా. ఈ నైకీ షోరూమ్కి ఎప్పుడు వచ్చినా మా పరిస్థితి ఇంతే. లైన్లు శ్రీవారి దర్శనానికి వెళ్ళినట్టు ఫీల్ అయిపోతాను నేనైతే. వస్తుందా జాయిన్ రాత్రి ఫైనల్లీ కోన దాటి శ్రీవారి దర్శనానికి వచ్చినట్టు ఈ నైకీ షోరూమ్కి వచ్చినాం. చూద్దాం, ఏమో అన్నీ 40% ఆఫ్ ఉన్నాయంట. ఈడన్నా మా వాళ్ళు ఏమైనా కొంటారో లేదంటే నన్ను ఇలా తిప్పుతూనే ఉంటారో ఏం అర్థం కాదు. ప్రతి సేల్కి తిరుగుతుంటారు కానీ అరగంటలు గంటలు క్యూలోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ కొనేది తక్కువ అయిపోతుంది. మేము షోరూంలోకి లేట్గా వచ్చాము, అన్ని డబ్బాలు ఖాళీ అయిపోయాయి చూడండి మొత్తము. సో మాకేం దొరకట్లేదు. ఇప్పుడు మా ఆయన సర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఏమన్నా దొరికితే తీసుకెళ్ళడం, లేదంటే ఇట్లా వెళ్ళిపోవడం. ఎంత బుడ్డ ఉన్నాయి, భలే ఉన్నాయి క్యూట్గా. ప్రతిసారి సేల్ పడినప్పుడు వస్తాం కానీ ఇట్లా ఖాళీ అయినప్పుడు వస్తాము. వచ్చి శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది. ఊరికే చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు ప్రతిసారి ఏదో 1-2 తీసుకునే వాళ్ళం. ఈసారి అసలు ఎక్కడ మొత్తం స్టాక్ అయిపోయింది. ఉన్నవేమో మాకు నచ్చట్లేదు. అందరూ చూడాలి వేసుకుంటా ఉన్నారు. ఉమెన్స్ లే ఆల్రెడీ డబ్బాలు కొన్నారు. చూడండి సరుకులు ఇన్ని కొని మళ్ళీ ఇంకో చోటుకి వచ్చారు. పాపం వాళ్ళేమో తిరుగుతుంటే వీళ్ళేమో సెక్యూరిటీ గార్డ్ లాగా ఇక్కడ సరుకులన్నీ ఇక్కడ పెట్టుకొని ఉన్నారు. ఏమో ఏం ఆఫర్లు అనిపిస్తాయో ఏమో వీళ్ళకి, నాకేమనిపించవు. మేమైతే మొత్తానికి నైకీ షోరూంలో ఏం ఫౌండ్ చేయకుండా బయటకి వెళ్ళిపోతా ఉన్నాము. బాయ్. Stop taking videos.
వచ్చాము. స్కెచెస్ లో చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ షూ కలెక్షన్ బాగానే ఉంది కానీ ఆఫర్ రేటింగ్స్ అంత బాగాలేవు. మొత్తం ఆస్తి అడుగుతా ఉన్నారు ఈ షూలకి. ఏందో ఏమో. వెరీ లిటిల్ బాక్సా. ఆడ నచ్చితే ఆడ కొనరు. మా ఆయన ఆఫర్ ఉన్న ప్రతి షాపు తిప్పి పెడతాడు. నాకేమో కాళ్ళు గింజుతా ఉంటాయి. ఎవరైనా ఆడోళ్ళు ఎక్కువ టైం తీసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు పూమాకి వచ్చాము. తిరిగి కాళ్ళు వస్తున్నాయి కానీ మా పిల్లలకైతే షూ దొరకట్లేదు. చూడాలి మరి దొరుకుతాయా లేకపోతే ఇలాగే వెళ్ళిపోతామా అన్నదైతే. తిరిగి మా పిల్లలు ఇద్దరు చూడండి పడుకున్నారు. ఫైనల్లీ ఒక పెయిర్ సెలెక్ట్ చేసినారు. ఒక హోల్ డే తీసుకున్నాము. ఒక హోల్ డే తీసుకొని ఒక పెయిర్ సెలెక్ట్ చేసింది. అది బాగా టైం తీసుకుంది. ఫైనల్లీ మా షాపింగ్ని ఈ చోలే భటూరితో ఎండ్ చేసినాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్.